ఆత్మానుసారమైన మనసు జీవానికి అది మనలను నడిపిస్తుందని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈరోజు శరీర సంబంధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే, ఆ వ్యసనాల్ని మనం కలిగి ఉంటే, చెడు వ్యసనాల్ని మనం కలిగి ఉంటే అది మనకు మంచిదా? చెడు వ్యసనం ఏది కూడా మంచిది కాదు. జోదం వాడటం మంచిది కాదు, మద్యం తాగటం మంచిది కాదు, సిగరెట్లు తాగటం మంచిది కాదు, అబద్ధాలు చెప్పటం మంచిది కాదు, సాడీలు చెప్పటం మంచిది కాదు, ఇతరుల మీద కొండెములు చెప్పటము మంచిది కాదు, దేవునికి దూరంగా ఉండటం మంచిది కాదు. ఏమండి, చాలా ఈ లోకంలో కొన్ని వ్యసనాలు ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా ఈ ఫోన్ అనేది వ్యసనం అయిపోయింది. ఇది మంచిగా ఉపయోగిస్తే మనం బాగుపడతాం, చెడుకు ఇస్తే మనం క్షీణించిపోతామంట. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 28వ వచనం చదివితే ఇక్కడ ఒక మాటను